దశరేఖ కేటీఆర్ కి అయితే మరి క్షమాపణలు చెప్పే సిచువేషన్ అయితే కనిపించట్లేదు. చెప్పలేదు మరి ఇప్పుడు చెప్పే అవకాశం కూడా ఉందా? చెప్పలేదు ఇప్పటి వరకు. చెప్పే అవకాశం మరి రాజకీయ పరంగా చెప్పకపోవచ్చు. అంటే సో వాళ్ళ కేసు అలాగే కంటిన్యూ చెప్తే మరి దీంతోనే చెప్పాలి కదా. సో అది చెప్తే చెప్పాలి కదా, కేసు అలాగే కంటిన్యూ అవుతుంది. రేపు కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఏమైనా యాక్షన్ తీసుకొని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు దగ్గరనే ఆశ్చర్యం లేదు. మొన్న కొండా సురేఖ వివాదంలో బీఆర్ఎస్ కొంత ఆమెను బీసీ మంత్రిని ఆ విధంగా చేస్తారని కూడా మాట్లాడింది. సో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కానీ అల్టిమేట్ గా నేనేం చెప్తా అంటే రాజకీయ నేతలందరూ కూడా మీరు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం మొదలు పెడితే ఒకళ్ళంటే ఇంకోళ్ళు 10 అంటారు. ఆ 10 పడడానికి సిద్ధంగా ఉంటే పర్సనల్ లైఫ్లోకి వండి. ఎవరి వ్యక్తిగత జీవితంలో అయినా ఎవరి కుటుంబాల్లో అయినా ఇష్యూస్ ఉంటాయి. అన్లెస్ అవి రాజకీయాలకు సంబంధం ఉన్న ఇష్యూస్ అయితే. ఇప్పుడు కవిత ఉంది, కేటీఆర్ మీద లేదా హరీష్ రావు మీద సంతోష్ మీద మాట్లాడింది అనుకోండి, రాజకీయ పరంగా డెఫినెట్ గా వేయాల్సింది, అది కుటుంబానికి సంబంధించిన విషయం అయినా. కానీ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడడం మొదలు పెడితే దానికి ఎండ్ అనేది ఉండదు. సో రాజకీయాల్లో ఇప్పుడు ఈ మధ్య కొత్త ఫ్యాషన్ అయిపోయింది, ఈయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అది రెండు వైపులా వినియోగిస్తున్నారు. సో ఆ విధంగా వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ నాగార్జున కొండా సురేఖకు సంబంధించిన వ్యవహారం. దీనిలో కొండా సురేఖ నా ఉద్దేశంలో అయితే సరే నాగార్జున కుటుంబాన్ని చెప్పింది, సమంతకు కూడా క్షమాపణ చెప్పాల్సి ఉంది. ప్లస్ కేటీఆర్ కూడా క్షమాపణ చెప్తే చాలా, కేటీఆర్ కంటే కేటీఆర్ భార్యకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆమె ఓర్పు ఈ కాలంలో పెయిన్ అనుభవించింది కేటీఆర్ భార్య కదా. కేటీఆర్ సత్యమనే ఈ మొత్తం వ్యవహారంలో తన భర్త గురించి ఆ విధంగా, అంటే రాజకీయాలకు వచ్చినందుకు నా భర్త ఈ విధంగా అయినాడని ఆమె కూడా అనుకుంటా కదా. సో నోరు జాగ్రత్త ఉండాలి రాజకీయ నాయకులు, అంతే. సో మీడియా మైకులు మేము పెట్టామని చెప్పి, ఎందుకంటే వ్యూస్ కోసం మీడియా మేము ఏమైనా చేస్తాం, మాకు ఆ 2-3 రోజులు బాగా వ్యూస్ వస్తాయి. మీడియా అంటే మనం కూడా మీడియానే, మనం కూడా ఇచ్చాం. ఒక మంత్రి వచ్చి ఆ విధంగా మాట్లాడినప్పుడు ఆ వార్తను టెలికాస్ట్ చేయకుండా ఉండలేం. సో వ్యూస్ మాకు వస్తాయి, కానీ అల్టిమేట్ గా సఫర్ అయ్యేది మీ ఫ్యామిలీస్. అది గుర్తుపెట్టుకోండి. రాజకీయ నేతలు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొన్న ఏదో కేటీఆర్ గెస్ట్ హౌస్లు ఇట్లా మాట్లాడారు, అది కరెక్ట్ కాదు. లేదా కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ సంబంధించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సంబంధించి ఏదో వ్యాఖ్యలు చేశారు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని బూతులు తిడుతూ. కేటీఆర్ అనుకూల మీడియా ఏదో కామెంట్స్ ఏదో రైతుతో ఏదో తిట్టిస్తే వాళ్ళిద్దరు జర్నలిస్టులు జైలు కూడా పోయి వచ్చారు. అటువంటి బూతులు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. రెండు సైడ్ల ప్రాబ్లం ఉంది. వ్యక్తిగత జీవితాలు, కుటుంబ సభ్యులు, వీటి జోలికి వస్తే రాజకీయ నాయకులకు నష్టం. ప్రజలు వినోదం చూస్తున్నట్టు చూస్తారు, అంతే కదా. వీళ్ళతో సంబంధం ఉందట, వాళ్ళతో సంబంధం ఉందట అని ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో కామెంట్లు పెట్టుకుని ఒకళ్ళ ఇజ్జత్ ఇంకోళ్ళు తీసుకోవడం తప్ప ఏముండదు దీనిలో. అందుకని ప్రజలు దీన్ని వినోదంలాగా, తమాషాలాగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. సో ప్రజల కోసం, వినోదం కోసం అయితే మీరు ఇట్లా మాట్లాడండి. ఎందుకంటే ఒకళ్ళ గురించి మాట్లాడితే ఇంకోళ్ళ గురించి మాట్లాడతారు కదా. కొండా సురేఖ ఆ విధంగా మాట్లాడినందుకు కొండా సురేఖ బూతులు తిట్టిన వీడియోను బీఆర్ఎస్ సర్క్యులేట్ చేసింది. అది అందరూ విన్నారు రాష్ట్రంలో. ఇంత బూతులు మాట్లాడుతుందా ఈమె అని అనే విధంగా అన్నారు కదా, జరిగింది కదా. సో రాజకీయ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా మాకు టీఆర్పీలు, రేటింగులు ఇవన్నీ మాకు బ్రహ్మాండంగా వస్తే మీరు మాట్లాడితే మాకు పండగ. ఎందుకంటే జనాలు అప్పటి వరకు టీవీ చూడని వాళ్ళు ఏముంది, కొండా సురేఖ, సమంత్ ఏముంది, కేటీఆర్ ఏమన్నాడు, ఇవన్నీ కూడా వస్తాయి. కానీ నష్టపోయేది మీరని జాగ్రత్త గుర్తుంచుకోవాలి. రాజకీయాలు డిగ్నిఫైడ్ గా ఉండాలి, రాజకీయాలు ఈ విధంగా ఉండొద్దు అని మనం కోరుకుందాం. రైట్. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు DNA లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.